అందరికీ నమస్తే మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పేడ్ బ్యాచ్ని కూలి కుక్కల్ని తీసుకొని వచ్చి కేటీఆర్ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఈ చిల్లరగాడు కేటీఆర్. అందులో భాగంగానే వీడు ఎక్కడోడో తెలియదు, వీని ముఖం చూస్తేనే పెద్ద తాగుబోతం లాక్కున్నాడు, నిత్య పుల్ బాటిల్ గుద్దేటట్లున్నాడు వీడు కొడంగల్కి వచ్చిండు. మొన్న కొడంగల్లో మీటింగ్ ఉంటే ఇక రేవంత్ రెడ్డి పాలన బాగలేదు, ఇది రాలేదు, అది రాలేదు, లోటపీస్ కాలేదు అని చెప్పి చెప్తున్నాడు. అసలు వీనికి కొడంగల్కు సంబంధమే లేదు. మొన్న కొడంగల్లో కేటీఆర్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఓ జనాలు తండోపదండాలుగా తరలొచ్చిరని వాని మీడియాలో రాసుకున్నాడు. కానీ కొడంగల్లో లేవలేడు, అంతా బయటి నుంచి దొంగల్ని లంగాల్ని తీసుకొచ్చుకున్నాడు. అసలు అక్కడ నిన్న మన మా పోలీసు అన్నాళ్ళు చెప్తే దాదాపు 30 మంది దగ్గర బంగారు గొలుసులు పోయినాయంట. అంటే ఎంతమంది దొంగల్ని ఎండబెట్టుకొచ్చుకున్నాడు వీడు అర్థమవుతుంది మనకు. కొంతమంది దగ్గర పర్సులు కొట్టేసిండ్రు, కొంతమంది దగ్గర సెల్ ఫోన్లు కొట్టేసిండ్రు. ఒక 30 కేసులు కోసిగి పోలీస్ స్టేషన్లో బుక్ అయినాయి. అంటేనే కేటీఆర్ కానీ అంట ఎంతమంది దొంగలు వచ్చిండ్రు. ఆ దొంగలు ఈ రకంగా ఉన్నారు వాని రూపంలో. ఈయనలాగా ఈయన ముఖం చూస్తేనే దొంగ ముఖము, తాగుబోతాడు వీడు ఒక సామాన్య పౌరులాగా కటింగ్లు ఇచ్చుకుంటా మీడియాతో మాట్లాడతాడు. ఇక వాస్తవాలు ఎట్లుంటాయంటే మీరు ఒకసారి చూడండి. ఇక వీడు కేటీఆర్ గారితో దిగిన ఫోటోలు, సామాన్య కార్యకర్తడు సరే ఎవరికైనా కేటీఆర్ అసలు ఫోటోలు ఇస్తాడా? వాని ఇంటి గోడనన్నా దాటనిస్తాడా? వాని పాము హౌస్లకు రానిస్తాడా? ఎదురు వాడు ఏం మాట్లాడతాడో చూడండి ఈ దొంగనా కొడుకు. ఈ టీవీ కూడా, ఈ ఆర్జీ టీవీ అనేటటువంటిది కూడా ఈ కేటీఆర్ గారిని పెంపుడు కుక్క, వాని బానిస వాడు కూడా. వీడు ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినండి. సొంత ఎమ్మెల్యే రాక్షసుడైండు. ఇప్పుడు ఎవరికి ఎమ్మెల్యే అయ్యాడు? నీవు ఎక్కడ ఏ ఊరు రావులే నీది? సొంత ఎమ్మెల్యే రాక్షసుడు అయ్యండట. నీవు ఏ నియోజకవర్గం ఓడవు, ఏ ఊరోడవు, ఎవడు ఓపిస్తుంది ఆగినావు, ఎవరికి డబ్బా కొడుతున్నావు? రావణాసుడు కూడా శ్రీలంక దేవుడు, రాముడు మన దేవుడు కాబట్టి వాళ్ళ దేవుడు కూడా మనం రాక్షసు కింద చూస్తాం. సొంత వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు. ఎవడైతే ఆ భోగమోహన్ సురేష్ సినిమాల్లో పనిచేస్తాడు కదా, వాడిని అడ్డం పెట్టుకొని ఆ సినిమాల్లో చేసేటటువంటి జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, ఆ కృష్ణానగర్ అడ్డం మీద తిరిగేటోళ్ళని వాళ్ళందరినీ పట్టుకుంటాడు. 500 ఇస్తాడు. ఒక బీర్ బాటిల్, ఒక బిర్యానీ పొట్లం ఇస్తే తాగి నిండా బగ్గ తాగి ఇట్లా కుక్కల్లాగా వదులుతారు ఈ కొడుకులు అంతా కలిసి. ఓట్లేసి గెలిపించుకొని ముఖ్యమంత్రి స్థాయిలో నిలబెట్ట కొడంగల్ ప్రజలు చెప్తున్నారు వీడు రాక్షసుడు, భూరాక్షసుడు, మమ్మల్ని మింగిన ఈ నా కొడుకు భూరాక్షసుడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటున్నాడు. భూరాక్షసుడు ఎవడు? మల్లన్న సాగర్లో 10 ఊళ్ళని ముంచిన గాడిద ఎవడు? కొండపోచమ్మ సాగర్లో ఊర్లు రాత్రికి రాత్రే ముంచేసినవాడు ఎవడు? బసవపూర్లా ముంచేసినవాడు ఎవడు? కాళేశ్వరంలో ఎన్ని గ్రామాలు ముంచిండు, ఎన్ని లక్షల భూములు ముంచిండు. అదేవిధంగా ముచ్చెర్ల ఫార్మసిటీ దగ్గర దాదాపు 14,000 ఎకరాల భూమిని అత్యంత ఖరీదైన 20-30 కోట్లకు ఎకరం ఉండేటటువంటి భూముల్ని, పేదల భూముల్ని, బడుగు బలైన వర్గాల భూముల్ని, దళితుల భూముల్ని, ఎస్సీ ఎస్టీల భూముల్ని గుంజుకున్నాడు ఎవడు? 40 ఎకరాలలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ 600 ఎకరాలు అయితే ఎవడు భూబాకాసురుడు, ఎవడు దొంగ? అమెరికాలో బాత్రూములు కడుక్కునేటోనికి జన్వాడలో 10 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కవితమ్మకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అజీజ్ నగర్లో. ఎవనే ఆస్తులు? వాళ్ళని అనకుండా వచ్చి రేవంత్ రెడ్డి గారిని అంటున్నాడు ఈ దొంగ. ఇంకా వీనితో పాటు ఇంకా చాలామంది ఉన్నాడు చూడండి. దున్నపోతులా వచ్చిండు మార్పు కనిపిస్తున్నాం కాంగ్రెస్. ఇక ఇది ఇంకోటి, ఈ తెలుగు స్క్రైబ్ అనేటటువంటిది కూడా కేటీఆర్ గారు ఎక్కడి నుంచో, దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో రన్ చేస్తున్నాడు. ఇట్లా దాదాపు ట్విట్టర్లోనే ఒక 1000 ఫేక్ అకౌంట్లు నడిపిస్తున్నాడు వీడు. ఎందుకంటే పైసలు ఉన్నాయి. ఇట్లా ఈ దొంగలంతా పెట్టి పొద్దుగా లేస్తే ఏం లేదు, ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయాలి, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, ఈ ప్రభుత్వం రేపే దిగిపోలే, మళ్ళీ మా అప్పు వచ్చి ఆ కుర్చీ మీద కూర్చొని పుల్ బాటిల్ పెట్టుకొని తాక్కుండా కూర్చున్నారు. ఇది వీని పని చేయరా అంటే పని చేత కాదు. ప్రతిపక్షంలో ఉండే ఏమైనా సలహాలు సూచనలు ఏంటంటే అది చేత కాదు. ఇట్లా దొంగల్ని, లంగల్ని, తాగుబోతోళ్ళని, తిరుగుబోతోళ్ళని ఆ ఊర్ల మీద జనకిడిచిన పోతులాక, ఊరడమ్మకిడిచిన పోతులాక బాగా అడ్డంగా తిని పందికొక్కలాగా బలిసి
ఇట్లా కొట్టుకుంటున్నారు ఈ నా కొడుకులు అంతా కలిసి. ఇక వీడు ఎవడో ఎర్రబెల్లి అని దయాకర్ రావు అనుచరుడు వీడు. ఇక వీడు వచ్చి ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి హైడ్రా అనే డ్రామాతో డబ్బు వెనకేసుకుంటున్నాడు అంట. ఎక్కడ వేసుకున్నాడు సన్నాసి? ఉస్మానియా విద్యార్థులు అంట. అంతా ఇట్లా దొంగల్ని పట్టుకొని వచ్చి కొడంగల్లో మార్పు ఏముంది, ఏం లేదు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మరి సామాన్యులు లేక వీళ్ళతో ఈ కటింగ్లు తీసుకుంటారు వీళ్ళు నిజంగా చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ గుండాలు, రౌడీలు ఉంటారు. ఇక చూడండి వీడు అసలు ఆయనోడు. వీడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన పేరు చెప్పారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఏం లేదు అసలు. వీళ్ళు చూస్తే కేసీఆర్ తోని కూడా ఫోటోలు, గతంలో దిగినటువంటి ఫోటోలు ఇవి. ఇట్లా ఈ దొంగలంతా పెట్టి తప్పుడు ప్రచారము, బోగస్ ప్రచారం చేస్తున్నారు. అనేదే లేదు అసలు. ఏం మారలేదు. మార్పు అనుకున్నారు కానీ ఇక్కడ ఏం మారలేదు. అంతే ఉంది. మోసపోయి గోసపడుతున్నారు అంతే. మనుషులు ఎవరు గోసపడతలేరా దొంగనాల? మీ రాముడు హరీష్ రావు, కేసీఆర్ బాగా 10 సంవత్సరాలు పందికొక్కులాక తిని దొబ్బేసి ఆ దోసుకున్న సొమ్ముని ఎంత ఎక్కడ అక్కిస్తారో, ఎక్కడ జైల్లో పెట్టి మాకు చిప్పకూడు తినిపిస్తారో, ఎక్కడ మేము చేసినటువంటి లంగ పనులు, దొంగ పనులు, మేము చేసినటువంటి డ్రగ్స్ వ్యవహారాలు, మేము చేసినటువంటి భూదందాలు, మేము చేసినటువంటి ఈ ఫార్ములా, మేము చేసినటువంటి ఢిల్లీల సారదందా, కాళేశ్వరం కుంభకోణము, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, ఇవన్నీ బయటకు వస్తే మమ్మల్ని బొక్కలేసి చీరి చింత కడతారు, ముఖం మీద తూ అని కేకని చూముస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు చీదరించుకుంటారని చెప్పి ఇట్లా తప్పుడు ఆర్టిస్టులని, ఈ డ్రామాగాళ్ళని, ఈ తాగుబోతులని, ఈ తిరుగుబోతులని తీసుకొని వచ్చి ప్రతిరోజు పొద్దుమిక్తే తెల్లారితే ప్రభుత్వం మీద కారు కూతలు ఊపిస్తున్నారు ఈ దొంగలతో తీసుకొని వచ్చి. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్. ఇకనైనా నీ చిల్లర బుద్ధులు, నీ లంగ మాటలు, నీ దొంగ పనులు బంద్ చేసుకుంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN టీవీ. ఇటువంటి దొంగలకైతే ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. రైట్.